ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. మీరు ఎన్ని సంవత్సరాలు చిక్కుంటున్నారు? 5 సంవత్సరాల పైన ఉంటాం సార్. ఆర్థిక పరిస్థితి అదే సార్, మా కుటుంబంలో 2 పెద్ద దిక్కువారు కొంచెం మెత్తపడినారు సార్. వాళ్ళని పోషించడానికి ఇంకా నేను సార్, వాళ్ళు వేరే పనికి పోయట్లేదు సార్. మా అమ్మకు 4 ఆడపిల్లలు సార్, ఒక మగపిల్లడు సార్. వాళ్ళని పోషించుకోవడానికి 2 హాస్టల్కి వేసిన సార్. వాళ్ళని ఇట్లా చేసుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది సార్. సరే ఏం పని చేసేకి చెత్త సార్. ఆరోగ్యం బాగాలేదు సార్. 4 ఆడపిల్లలు సార్, ఒక మగపిల్లడు సార్. వాళ్ళు చదువుకోవాలంటే, నేనంటే చదువుకోలేదు సార్. వాళ్ళన్నా చదువుకోవాలంటే వాళ్ళు డబ్బులు కావాలి కదా సార్. ఎవరు ఇస్తారు సార్ మాకు? మేము పనికి వెళ్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. అందుకని నేను ఇంకా ఆటో నడిపేది ఇట్లా పని చేస్తాను సార్. ఆటో పోవడం, ఇట్లా ఎవరన్నా బాడీకి పిలిస్తే వెళ్ళడం, ఈ పని చేసి డబ్బులు తెచ్చుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఇది నీ సొంత ఆటోనా? కాదు సార్, నా సొంత ఆటో కాదు సార్. వేలో మా మామ వారు అయితే నేను ఇప్పించుకొని నడుపుకుంటున్నాను సార్. అంటే బాడీకా లాగుంటే? బాడీకే సార్. మీ భర్త ఏం చేస్తాడమ్మా? నా భర్తకి ఆరోగ్యం బాగాలేదు సార్. కింద పడి చేయి కూడా పని చేయదు సార్. ఇలా టీవీ కైలాస్ అవుతుందని చెప్పినారు సార్. సార్ ఇంకా ఏమైనా ఎక్కువ బరువు పని చేస్తే ఆయాసం వస్తారని సార్. ఏం పని చేయలేడు. అందుకని ఇంకా ఆయన చేయలేడు కాబట్టి నేనే చేస్తాను సార్. నాకు 3 సార్, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు సార్. ఆ బిడ్డలు వేసుకొని కూడా నేను పని చేసుకుంటాను సార్. నీకు సొంత ఇల్లు ఏమైనా ఉందా? లేదు సార్, సొంత ఇల్లు లేదు సార్. స్థలం కూడా లేదు సార్. ఎక్కడో నేను రోడ్డు పక్కన కాలువ మీద వేసుకున్నాను సార్. దగ్గర స్థలం కాదు సార్, కాలువ మీద నేను ఇల్లు వేసుకున్నాను సార్. స్థలం కానీ ఇస్తాం కోసం నువ్వేం దరఖాస్తు చేసుకోలేదమ్మా? లేదు సార్. ప్రభుత్వం నుంచి నువ్వేమన్నా లబ్ధి పొందినావమ్మా? ఏం రుణాలు కానీ ఇండ్లు కానీ? ఏం పొందలేదు సార్. మునకా డబ్బులు వస్తుందని చెప్పి అది కూడా రాలేదు సార్. పెండింగ్లో పడింది. నువ్వు ఇంటి కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోలేదా? చేయలేదు సార్. ఇంకా రాదని నేను ఇంకా పట్టించుకోలేదు సార్. నా కుటుంబం పోషించుకోవడానికి నేను ఆటో కావాలని అడుగుతున్నాను సార్. ఆటో కావాలని అడుగుతున్నాను. అధికారులని నేను పోషించుకోవడానికి ఆటో, ఇల్లు కావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆశపడుతున్నాను. కడప జిల్లా కొండాపురం మండలం గన్లూరు గ్రామం ఎస్టీ కాలనీలో ఉన్న ఈ యొక్క గంగమ్మ, పగడాల గంగమ్మ సార్. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటంటే సార్, ఈమెకు 4 చెల్లెళ్ళు, తర్వాత ఈమెకు కూడా 3 పిల్లలు సార్. భర్త యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఎముక ఇరిగింది. తను కూడా ఏం పని చేయని సిచ్యువేషన్లో ఉన్నారు సార్. తల్లిదండ్రులు కూడా ఏ పనికి పోలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఈమె కుటుంబానికి అండగా ఉంటూ, సపోర్ట్గా ఉంటూ, కుటుంబం భారం అంతా ఈమె పై వేసుకొని, తర్వాత ఆటో చిన్నగా వాళ్ళ మేనమామతో వెళ్ళి ఆటో నేర్చుకొని తను ఆటో రెంట్కి తెచ్చుకొని సార్ ఇట్లా పల్లెలకి, కరువు పని వాళ్ళకైతేమి ఇట్లా స్కూల్ గుడ్డు పాఠశాలకి పిల్లలు నింపడం, అట్లా ఆర్థికంగా వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటాం సార్. తనకు ఉండడానికి ఇల్లు కూడా, స్థలం కూడా లేదు సార్. ఏదో రోడ్డు చివరన ఇట్లా పట్టలు వేసుకొని గుడిసెలో ఉండి ఆర్థికంగా బాడీ ఇంట్లో ఉంటే ఈ యొక్క 300 తెచ్చుకొని ఆ బాడీ కట్టుకుంటారా, అమ్మాయి ఆ కుటుంబాన్ని పోషించుకుంటారా? చాలా సతమతలు అవుతుంది సార్. ఈ గ్రామంలో మేము ఒక్కటే గమనిస్తున్నాము, గంగమ్మకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ఆదుకోవాలని. ఈ యొక్క గిరిజన సంక్షేమ ట్రైబల్ ఫెడరేషన్ మహిళా జిల్లా అధ్యక్షులుగా నా యొక్క మనవి సార్. ఖచ్చితంగా ఈమెకి ప్రభుత్వం నుంచి స్థలం కానీ, అలాగే ఆటో కానీ, ఎవరన్నా దాతల ద్వారా కానీ, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా కానీ, అలాగే మన రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ద్వారా కానీ ఈ యొక్క బీద మహిళకి, గిరిజన మహిళకి ఖచ్చితంగా గుర్తించి ఆదుకుంటారని నేను వేడుకుంటున్నా సార్.